49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. తెలంగాణలోని పేద ప్రజలకు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుభవార్త వినిపించారు. మే 20వ తేదీలోగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అర్హులైన పేద ప్రజలను లబ్ధిదారులుగా ఎంపిక చేసేలా స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం గతంలో భూములను సేకరించిన సంగతి తెలిసిందే. ఆ భూముల్లో వినియోగించని వాటిని అర్హులైన పేదలకు అందించేలా, వారికి ఇళ్ల పట్టాలిచ్చేలా చర్యలు చేపట్టాలని మంత్రి పొంగులేటి కలెక్టర్లకు సూచించారు. హౌసింగ్, రెవెన్యూ అంశాలపై ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేర్చడంతో పాటుగా నిజమైన భూమి యాజమానులకు చట్టపరమైన హక్కులు కల్పించడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యమని మంత్రి స్పష్టం చేశారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, లబ్ధిదారులకు లబ్ధిని చేకూర్చాలని కోరారు. ఇక ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అమలులో జిల్లా కలెక్టర్లకి ఎక్కువ అధికారాలను ఇచ్చినట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు విడుదలయ్యేలా చూడాలని కలెక్టర్లకు సూచించారు. అక్రమాలకు తావు లేకుండా ఇందిరమ్మ ఇండ్ల పథకం ఫలాలు అర్హులకే దక్కేలా చూడాలని, ఈ విషయంలో ఎక్కడైనా పొరపాటు జరిగితే ఉపేక్షించేది లేదని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో 1,00,000 మందికి పైగా జనాభా ఉన్న మండలాల్లో అదనపు తహసీల్దారు నియమించనున్నట్లు మంత్రి తెలిపారు. దీనిపై కలెక్టర్లు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రెవెన్యూ, అటవీ శాఖల మధ్య భూ వివాదాల సమస్యకు పరిష్కారం కోసం ఆయా విభాగాలు ఉమ్మడిగా సర్వే చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు.